మిర్చి రైతులు పంట రక్షణ కోసం జాగ్రత్తలు తీసుకోవాలని, అందుకోసమే అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నామని వరంగల్ హార్టికల్చర్ జేడీ సంగీత చెప్పారు. ఇలా డిసీజ్ అయిన పంటను మంచి దిగుబడిని వేర్వేరు చేసుకోవాలని ఆమె సూచిస్తున్నారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎర్ర బంగారం విక్రయాలు కొనసాగుతున్నాయి. అయితే ఎర్ర బంగారంగా పిలుచుకునే మిర్చికి సంబంధించి దిగుబడి తగ్గిందనేది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెగుళ్ళు కూడా సోకుతున్నాయి, పెట్టుబడులు కూడా ఎక్కువయ్యాయి. మరోవైపు దిగుబడి తగ్గిందనే ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో వరంగల్ జిల్లాలో మిర్చి పంట ప్రస్తుతం ఏ స్టేజిలో ఉంది, ఎలాంటి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి, పంటకు సంబంధించినటువంటి రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు. మనతోటి హార్టికల్చర్ జేడీ సంగీత గారు ఆమెతో మాట్లాడదాం. మేడం, ప్రస్తుతం జిల్లాలో మిర్చి పంటకు సంబంధించి ఏ స్టేజ్లో ఉంది? కొన్ని చోట్లనేమో ఇప్పటికే ఫస్ట్ క్రాప్ వచ్చేసింది, తర్వాత చాలా చోట్ల రైతులు ఆవేదన వ్యక్తం చేసేది, ఆందోళన చెందేది తెగుళ్ళు వచ్చాయంటున్నారు. అసలు ఏ రకమైనటువంటి డిసీజ్ ఈ పంట మీద చూపిస్తున్నారు? మన వరంగల్ జిల్లాలో చూసుకున్నట్లయితే అండి, ముఖ్యంగా ఈ తేజ సెగ్మెంట్ ఎక్కువ చపాటా మిర్చి సాగులో ఉంది. అయితే ఇప్పుడు అది కోత దశలో ఉంది. మనకి ముఖ్యంగా ఈ వెదర్ కండిషన్స్ వల్ల యాంథ్రాక్నాస్ అనే డిసీజ్ ఒకటి ఉంది. దాంతోపాటు త్రిప్స్ అనేది కామన్గా వస్తుంటుంది. సో దీనికి మేము తగు చర్యలకి సంబంధించి కూడా ఉద్యాన అధికారుల ద్వారా కలెక్టర్ మేడం ఆధ్వర్యంతో మేము అవేర్నెస్ క్యాంప్స్ కూడా పెట్టడం జరిగిందండి. రీసెంట్గా మనం నర్సంపేట్ మండలంలో కూడా మిర్చి రైతుల కోసం ఎటువంటి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి, అలాగే కోత తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా రైతులు కూడా పాటించాల్సింది ఏంటంటే, కోత కోసిన తర్వాత కూడా డ్రై చేసుకునేటప్పుడు ఇక అవి డిసీజ్డ్వి సెపరేట్ చేయడము, ఆ ప్యాక్ చేసేటప్పుడు కూడా దాని మీద నీళ్లు చల్లకుండా ఆ ప్యాకింగ్ కూడా కరెక్ట్గా చేసినట్టయితే వాళ్ళకి అంటే ట్రేడర్స్ ద్వారా గిట్టుబాటు ధర కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. ఒక వెదర్ తోటే ఉందా, లేకపోతే ఇంకేదన్నా కారణాలు? అంటే లాస్ట్ ఇయర్ ఎట్లా ఉండే పంటకు మీద, ఈసారి అంటే ఈ కొన్ని రకాలైనటువంటి క్రిములు దాడి చేస్తున్నాయి అంటున్నారు, నల్లి లాంటిది అనేది చెప్తున్నారు. ఎట్లా అసలు అట్లాంటి డిసీజ్ వచ్చినప్పుడు ఆ చెట్టు ఏ విధంగా ఉంటుంది, పంట మీద ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది? మనకి మిర్చిలోని ముఖ్యంగా త్రిప్స్ అనేది కామన్గా వస్తూ ఉంటాయి. అయితే ఇంకా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈసారి మోడరేట్గానే ఉంది, అంత ఎక్కువ నష్టం లేదు. మనం రైతులు ముఖ్యంగా ఏంటంటే చుట్టూ బార్డర్ ప్లాంటేషన్ ఏదన్నా మొక్కజొన్న కానివ్వండి, జొన్నలు కానివ్వండి ఖచ్చితంగా వేసుకోవాలి. ట్రాప్ క్రాప్ లాగా పనిచేస్తుంది. అలాగే స్టికీ ట్రాప్స్ అనేది మనకు దొరుకుతాయి, బ్లూ కలర్లో, ఎల్లో కలర్లో, వైట్ కలర్లో. ఆ ట్రాప్స్ కూడా పెట్టుకున్నట్లయితే అంటే పంట చెట్టు హైట్ ఎంత ఉంటుందో ఆ హైట్లో మనము ఈ స్టికీ ట్రాప్స్ అనేది కూడా దాదాపుగా ఎకరానికి 25 నుంచి 30 స్టికీ ట్రాప్స్ పెట్టినట్టయితే కొద్ది వరకు తగ్గించే అవకాశం ఉంది. దాంతోపాటు మనం వేప నూనె అనేది రెగ్యులర్గా స్ప్రే చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మల్చింగ్ కూడా మనం డిపార్ట్మెంట్ తరఫున మల్చింగ్ అలాగే డ్రిప్ కూడా రైతులకి సపోర్ట్ చేయడం జరుగుతుందండి. సో డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా టెక్నికల్ సపోర్టు, అలాగే రైతులకి మల్చింగ్ కోసము అండ్ డ్రిప్ కోసం కూడా సపోర్ట్ చేయడం జరుగుతుందండి. మన దగ్గర వండర్ హార్ట్ కావచ్చు, లేకపోతే చపాటా టమాటా రకం మిర్చి కావచ్చు, తేజ రకాలు, ఇట్లా ఈ రకాల మిర్చిలు చూసుకుంటే ఏ మిర్చి రకం పంట పైన ఎక్కువ ఇట్లాంటి తెగుళ్ళు దాడి చేస్తున్నాయి అనుకోవచ్చు? అంటే రకం అని కాదండి, మనకు మెయిన్గా ఆ స్పేసింగ్ రైతు ఒకలా దగ్గర మనం 2 feet by 2 feet అంటాం, హైబ్రిడ్స్ కాబట్టి 2 feet డిస్టెన్స్తో వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మనకి ఫార్మర్ ఏంటంటే కొద్ది క్లోజ్ స్పేసింగ్ వేస్తున్నారు, దానివల్ల ఈ తేమ శాతం మనకి పొద్దున పూట మనం చూస్తున్నామో ఎక్కువ ఉంటుంది. సో దగ్గర అవడం వల్ల కొద్దిగా ఆ మిర్చి అనేది కొద్దిగా ఎఫెక్ట్ డిసీజ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో దానివల్ల కొద్ది స్పేసింగ్ నెక్స్ట్ సీజన్ మేము అదే చెప్తున్నాం. నెక్స్ట్ సీజన్ మనకు సైంటిస్ట్ రికమెండ్ చేసిన స్పేసింగ్, ఈ మల్చింగ్, అలాగే చుట్టూ మనకి బార్డర్ ప్లాంటేషన్ చేసుకున్నట్లయితే, ఈ సమగ్ర సస్యరక్షణ చర్యలు తీసుకున్నట్లయితే డెఫినెట్గా ఇవన్నీ కూడా రైతు అధిగమించే అవకాశం ఉందండి. ప్రస్తుతం ఇది మిర్చి పంటకు సంబంధించి అధికారులు చేస్తున్న సూచనలు. కొన్ని సస్యరక్షణ చర్యలు తీసుకోవాలో ఆ వైపుగా రైతుల్లో కూడా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. పెస్టిసైడ్స్ కానీ ఇవన్నీ కూడా అధికారుల సూచనల మేరకు మాత్రమే వాడాలి. సేమ్ టైంలో వచ్చే ఏడాదికైనా కానీ ఇలాంటి సస్యరక్షణ చర్యలు మరిన్ని తీసుకుంటే మాత్రం, అధికారులు ఇచ్చే సూచనలు తీసుకుంటే ఇలాంటి వైపరీత్యాల నుంచి, అంటే పురుగులు కావచ్చు, తెగుళ్ళు, ఇలాంటి వాటి నుంచి బారిన పడకుండా పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ రైతులు మాత్రం ఇప్పటికే పంట చాలా చోట్ల దెబ్బతిన్నదనే ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అధికారులు చెప్తున్నటువంటి సూచనలు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.